Hello dear gentle friends, welcome to All Rounder Info. This is Gananath Shankar. Already మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఒక సిరీస్గా చూస్తున్నాం. సో ఫస్ట్ వీడియోలో హైలైట్స్ ఏంటో చూసాం అండ్ సెకండ్ వీడియోలో కాలేజెస్ ఏ విధంగా మారుతాయి, ఏ విధంగా చేంజెస్ ఉంటాయి ఎన్ఈపీ 2020 వల్ల అని చూసాం. అండ్ ఈరోజు స్కూల్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏ విధమైన చేంజెస్ని చూస్తాయి. ఆల్రెడీ మీరు ఒక పదాన్ని వినే ఉంటారు, అదే 5+3+3+4 అనే ఒక కొత్త విధానాన్ని వినే ఉంటారు. దీని గురించి కొంచెం క్రిస్టల్ క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇదేంటిది 5+3+3+4 అని చెప్పి చాలా మందికి ఒక పెద్ద డౌట్ ఉండొచ్చు. సో చెప్తున్నారు కదా 10+2 అని ఉండే ఒక కోర్స్ని కొత్తగా మార్చి ఇలా 5+3+3+4గా మారుస్తున్నామని చెప్పి. అసలు 10+2 అనే విధి విధానమే ఈ టర్మినాలజీ చాలా మందికి కొత్తగా అనిపించుండొచ్చు. మేబీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ బట్ జనరల్గా మనకైతే ఏమని తెలుసు, 10th స్టాండర్డ్ అయిపోయిందంటే దాని తర్వాత ఇంకా కాలేజ్ లైఫ్ ఆల్మోస్ట్ అందరికీ స్టార్ట్ అయిపోయినట్టే మన ఫీలింగ్లో ఉంటాం. సో జూనియర్ కాలేజ్ అని చెప్తాం, ఇన్ కేస్ ఆఫ్ కోర్స్ ఇంటర్మీడియట్ని జూనియర్ కాలేజ్ అని చెప్పినా కూడా మనకి ఒక కాలేజ్ లైఫ్ స్టార్ట్ అయినట్లే ఉంటుంది. బట్ మన నైబరింగ్ స్టేట్ ఫర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకున్నారంటే ఈ 10+2 అనే విధానం వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి 10th తర్వాత 11th అండ్ 12th స్టాండర్డ్ని +1+2 అని పిలుస్తారు. అది కూడా వాళ్ళకి స్కూల్ ఎడ్యుకేషన్లో భాగంగానే ఉంటుంది. రైట్, ఇప్పుడు ఈ విషయానికి వచ్చేస్తే వాట్ ఈస్ దిస్ 5+3+3+4 అనే విషయానికి వచ్చేస్తే, సో దీన్ని ఈ నంబర్కి తగ్గట్టుగానే 4 స్టేజెస్గా స్కూల్ ఎడ్యుకేషన్ని డివైడ్ చేశారండి. సో ఈ 5 అనే స్టేజ్ని ఫౌండేషన్ స్టేజ్గా, తర్వాత వచ్చే 3 అనే స్టేజ్ని ప్రిపరేటరీ స్టేజ్గా, నెక్స్ట్ 3ని మిడిల్ స్టేజ్గా, ఆ తర్వాత ఫైనల్గా వచ్చే 4 అనే నంబర్ని ఈ స్టేజ్ని సెకండరీ స్టేజ్గా డివైడ్ చేయడం జరిగింది. ఇక ఫస్ట్ వన్ ఈ ఫౌండేషన్ స్టేజ్కి వచ్చేస్తే, ఫౌండేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. సో ఈ ఫౌండేషన్ స్టేజ్లో 5 ఇయర్స్ ఇవ్వడం జరిగిందండి. ఈ 5 ఇయర్స్లో కూడా 3 ఇయర్స్ అనేది అంగన్వాడీ ఎడ్యుకేషన్ నుంచి ప్రీ స్కూల్ వరకు అలౌట్ చేయడం జరిగింది. సో ప్రీ స్కూల్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎల్కేజీ, యూకేజీ, సో అంగన్వాడీ, సో ఇవన్నీ కూడా పిల్లల ఎడ్యుకేషన్లోని ఒక ఫౌండేషన్ స్టోన్స్ని బిల్డ్ చేయడమే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. సో ఇలా ఫౌండేషన్ స్టేజ్ తర్వాత నెక్స్ట్ వచ్చే స్టేజ్ని ప్రిపరేటరీ స్టేజ్ అంటారు. సో ఈ ప్రిపరేటరీ స్టేజ్లో 3 ఇయర్స్ ఉంటుంది, అదే 3 అని చెప్పి సూచిస్తున్నారు. సో ఈ 3 ఇయర్స్ ఏంటి అని చెప్పి చూస్తే 3rd స్టాండర్డ్, 4th స్టాండర్డ్ అండ్ 5th స్టాండర్డ్. సో ఈ ప్రిపరేటరీ స్టేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ని ప్రాక్టికల్గా ప్రిపేర్ చేయడం అని చెప్తున్నారు. యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ అని చెప్తున్నారు. సో జనరల్గా మనం చూస్తే బ్లాక్ బోర్డ్ టీచింగ్ ఉంటుంది, ఒక గ్రీన్ బోర్డ్ కానీ బ్లాక్ బోర్డ్ కానీ, ఇంకా మోడర్న్గా చెప్పాలంటే వైట్ బోర్డ్ కానీ, దానిపైన రాసి దాన్ని మగప్ చేయి, సో స్టూడెంట్స్ని మగప్ చేయమని చెప్తారు, బై హెడ్ చేయమని చెప్తారు. సో ఒక మెషిన్ లాగా తయారు చేయడం చూస్తుంటాం. ఇప్పుడు అటువంటి విషయాలంతా కంప్లీట్గా తీసేసి యాక్టివిటీ బేస్డ్, ఇంటరాక్టివ్ బేస్డ్, అంటే స్టూడెంట్స్ డైరెక్ట్గా మాట్లాడడం, సో ఇంటరాక్షన్స్ని బిల్డప్ చేయడం, యాక్టివిటీస్ని కొత్త కొత్త యాక్టివిటీస్ని గేమ్ ప్లాన్ ద్వారా తీసుకొచ్చి తద్వారా స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషన్ నాలెడ్జ్ని పెంచేలాగా చేయడమే ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. ఇక్కడ ప్రీ స్కూల్ నుంచి 5th స్టాండర్డ్ వరకు ఉండే ఈ స్టేజ్లో మనం చూడాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే లాంగ్వేజ్ ఆప్షన్స్. సో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది మనకి ఆల్రెడీ 2 మీడియంస్ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం అని చెప్పి రీజనల్ మీడియం. తెలుగు స్టేట్స్లో అయితే తెలుగు మీడియం కానీ, సో ఇంగ్లీష్ మీడియం కానీ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే ఈ విధంగా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని ఇంగ్లీష్ మీడియంలో కాకుండా కేవలం ఆ రీజియన్లో, ఆ పర్టిక్యులర్ లొకాలిటీలో ఏదైతే రీజనల్ లాంగ్వేజ్ ఉంటుందో, లేకపోతే మదర్ టంగ్ ఏదైతే ఆ పర్టిక్యులర్ రీజియన్లో ఉంటుందో, సో ఆ లాంగ్వేజ్లోనే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి అన్ని సబ్జెక్ట్స్కి కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. బట్ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఇంగ్లీష్ కంప్లీట్గా ఉండదా, ఇంకా ఇంగ్లీష్నే తీసేస్తారా అంటే అలా కాదు. ఇంగ్లీష్ యాజ్ ఎ లాంగ్వేజ్, సో సబ్జెక్ట్స్లో ఒక లాంగ్వేజ్గా అలాగే కొనసాగుతుంది. సో మిగిలిన మీడియంస్ అంతా, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంతా కూడా మిగిలిన సబ్జెక్ట్స్కి ఎలా ఉంటుందంటే తెలుగులో ఉండబోతుంది, రీజనల్ లాంగ్వేజ్లో ఉండబోతుంది అనమాట. సో మేబీ చాలామంది అనుకోవచ్చు, సో స్టార్టింగ్ స్టేజ్లో ఇంగ్లీష్ లేకపోతే తర్వాత ఎలా డెవలప్ అవుతాడు, తర్వాత ఎలా నేర్చుకుంటాడు, మొక్కై వంగంది మానై వంగుతుందా అని చెప్పి చాలా మందికి సందేహం ఉంది. బట్ వీళ్ళు చెప్పే ఒక రీజన్ ఏంటంటే ఈ ఇంగ్లీష్ని లాంగ్వేజ్గా పెట్టేటప్పుడే దాని మీద కంప్లీట్ కాన్సన్ట్రేట్ చేసి ఆ లాంగ్వేజ్ని లాంగ్వేజ్గా తీసుకెళ్ళినప్పుడే సో అది ఇంకా కొంచెం డెవలప్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. మేబీ ఇది ప్రాక్టికల్ గ్రౌండ్స్లో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మనం వెయిట్ చేసి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ అయిన తర్వాతే చెప్పగలం. ఇంకొక విషయం ఏంటంటే 3 లాంగ్వేజెస్ని తీసుకొస్తున్నారండి. ఒకటి వచ్చి రీజనల్ లాంగ్వేజ్, మదర్ టంగ్, దాన్ని కంపల్సరీ నేర్చుకోవాలి. రెండవది ఇంకొక ఇండియన్ లాంగ్వేజ్ని ఖచ్చితంగా నేర్చుకోవాల్సి వస్తుంది. సో అండ్ మూడవది ఒక ఫారిన్ లాంగ్వేజ్ని నేర్చుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే జనరలీ రీజనల్ లాంగ్వేజ్ అంటే ఆబ్వియస్లీ తెలుగు స్టేట్స్లో తెలుగు తీసుకుంటారు. అండ్ సెకండ్ వన్ ఇంకొక ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి కాబట్టి ఆబ్వియస్లీ హిందీనే చూస్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఏపీలో కానీ
టీఎస్లో కానీ హిందీ ఒక భాగంగా ఉంది కాబట్టి సో ఆబ్వియస్లీ హిందీని తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇంకొక ఫారిన్ లాంగ్వేజ్కి ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజే కదా, సో ఆబ్వియస్లీ ఇంగ్లీష్నే చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలా ఇంగ్లీష్ని కాకుండా ఫ్రెంచ్ కానీ స్పానిష్ కానీ దేన్నైనా కూడా ఆప్షనల్గా తీసుకునే అవకాశం అయితే ఉంది. కానీ బట్ ఆబ్వియస్లీ మన వాళ్ళు తీసుకునేది సో తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీషే అయి ఉంటుంది. సో నేను క్లారిటీగా చెప్పాల్సిన ఇంకొక విషయం ఏంటంటే సాంస్క్రిట్ కంపల్సరీ చేస్తున్నారా అంటే లేదండి, సాంస్క్రిట్ని కంపల్సరీ చేయలేదు. మీరు రెగ్యులేషన్స్ని ఒకసారి చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సాంస్క్రిట్కి పెద్ద పీట వేయడం జరుగుతుంది, దాని ఇంపార్టెన్స్ని పెంచుతున్నారు. ఖచ్చితంగా ఇంపార్టెన్స్ని ఏ విధంగా పెంచుతున్నారంటే ఆప్షనల్గా మనం తీసుకునేటప్పుడు దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి ఒక మోటివేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ సో అది మ్యాండేట్ అయితే కాదు, మనం సాంస్క్రిటే కంపల్సరీ తీసుకోవాల్సిన మ్యాండేట్ లేదు. సో రీజనల్ లాంగ్వేజ్ మ్యాండేట్, సో మిగిలిన రెండు ఒక ఇండియన్ అండ్ ఒక ఫారిన్ లాంగ్వేజ్ అది ఆప్షనల్గా ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మిడిల్ స్టేజ్ అండి. సో ఈ స్టేజే చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి వీళ్ళు మెన్షన్ చేసిన ఎన్ఈపీ 2020లో. ఎందుకంటే దీన్ని ఒక ఎక్స్పెరిమెంటల్ స్టేజ్గా వాళ్ళు చెప్తున్నారు. సో లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడ చేస్తామని చెప్పి. సో ఇది కాకుండా వెకేషనల్గా ఒక 10 days ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఒకటి చేయొచ్చు అని చెప్తున్నారు. ఒక ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళి ప్రాక్టికల్గా ఏ విధంగా ఎలక్ట్రికల్ థింగ్స్ డీల్ చేయాలని చెప్పి చూడొచ్చు. ఒక మెకానిక్ పర్సన్ దగ్గరికి వెళ్ళి, సో ఆటోమొబైల్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఒక 10 days మనం ఇంటర్న్షిప్ చేయొచ్చు. సో ఈ విధంగా ఫీల్డ్లో ఆల్రెడీ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 10 days అనేది ఇంటర్న్షిప్ చేసే ఒక అవకాశాన్ని సో ఈ స్టేజ్లో కల్పిస్తున్నారు. సో ఇది ఒక చాలా పెద్ద రిఫార్మ్ అని చెప్పుకోవాలండి. ఎందుకంటే బేసికలీ అకాడమిక్ ఎడ్యుకేషన్తో పాటు ఒక స్కిల్ చేతిలో ఉన్నట్లయితే, ఒకవేళ అకాడమిక్ ఎడ్యుకేషన్లో తను షైన్ అవ్వకపోయినా స్కిల్స్ ఉండడం ద్వారా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఒక ఆంటర్ప్రెన్యూర్షిప్, ఒక కంపెనీని తానే నడిపే స్థాయికి ఎదగగలడని ఒక కాన్ఫిడెన్స్ని ఈ రకమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఖచ్చితంగా ఇస్తుంది. ఇకపోతే ఫైనల్ స్టేజ్ దీంట్లో సో అదే 4 years అనమాట, సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్తున్నారు. ఇది 9th standard నుంచి 12th standard వరకు ఉంటుంది. సో ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం, దేర్ వోంట్ బి ఎనీ ఇంటర్మీడియట్. సో ఇక మీదట జూనియర్ కాలేజ్ అని కానీ ఇంటర్మీడియట్ అని కానీ ఒక టర్మినాలజీ ఉండదన్నమాట. సో 9th standard నుంచి 12th standard వరకు సో ఈ ఫైనల్ 4 year స్టేజ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ ఫైనల్ 4 yearsలో ఏం చేస్తారంటే మెయిన్ థింగ్ ఏంటంటే, ఆల్రెడీ వీరు ప్రిపరేటరీ స్టేజ్లో కానీ లేకపోతే మిడిల్ స్టేజ్లో కానీ మన ప్రొఫెషనల్గా మనల్ని తయారు చేయడం వల్ల, సో ఆబ్జెక్టివ్ టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎక్కువ అక్కడే పెట్టడం వల్ల సో మన మైండ్ సెట్ కూడా మనం ఏ ప్రొఫెషన్ తీసుకోవాలి అని చెప్పి ఒక క్లారిటీని తెచ్చుకుంటుంది అని చెప్పి గవర్నమెంట్ భావిస్తుంది. సో ఆబ్వియస్లీ ఇదంతా కరెక్ట్గా వర్క్ అయితే, ఫస్ట్ 3 stages కనుక సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయితే ఈ స్టేజెస్ అనేది, ఈ ఫైనల్ స్టేజ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. సో ఇక్కడ మనం ఆప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ తీసుకునేవాడు సైన్స్ చదవాలంటే వాడికి కుదరదు, సైన్స్ తీసుకునేవాడు కామర్స్ తీసుకోవాలంటే వాడికి కుదరదు. సో ఆల్రెడీ మనం ఒక వీడియోలో చెప్పుకున్న విధంగా ఆప్షన్స్ అనేటివి మనకే ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్, బాటనీ, కామర్స్. సో ఈ 3 కూడా ఆప్షనల్గా తీసుకొని మీరు చదివే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో మీరు యూజీకి వెళ్ళేటప్పుడు దీంట్లో మీకు వచ్చే ప్రొఫిషియన్సీ మీకే అయిపోతుంది కాబట్టి, సో ఆ ప్రొఫిషియన్సీకి తగ్గట్టుగా, ఆ నాలెడ్జ్కి, ఆ టాలెంట్కి తగ్గట్టుగా సో మీరు యూజీ కోర్సెస్ని తీసుకునే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. సో దట్ ఈ పర్టిక్యులర్ సెకండరీ స్టేజ్ అనేది సో ఒక పెద్ద రెవల్యూషనరీ చేంజ్ అనేది చెప్పుకోవాలి. సరే దీంట్లో డీమెరిట్స్ ఏం లేవా అని చూస్తే ఖచ్చితంగా డీమెరిట్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఆ డీమెరిట్స్ ఏంటి, ఏ విధంగా ఇది కొంత ఎఫెక్ట్ని కూడా చూపిస్తుంది అనే విషయాలంతా సపరేట్గా ఇంకొక వీడియోలో చూద్దాం. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విషయాలు కాకుండా ఇంకా చాలా విషయాలు నేను తెలియకుండా వదిలేసిన విషయాలు కొన్ని ఉంటాయి. సో మీకు చాలా సందేహాలు కూడా ఉంటాయి. అటువంటి సందేహాలని కమెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి. సో నాకు తెలిసినంత వరకు రీసెర్చ్ చేసి దానిపైన ఒక క్లారిటీని ఇవ్వడానికి ఖచ్చితంగా మీకు ట్రై చేస్తాను. సో ఇటువంటి యూస్ఫుల్ అయినా, ఇంపార్టెంట్ అయినా, ఇంట్రెస్టింగ్ అయినా వీడియోస్ చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి with all notifications. So I'll catch you up in another interesting and useful video. Till then, this is Granat Shankar signing off from this particular video. Stay safe, stay healthy.